హలో ఎవరైనా దిస్ ఇస్ రాంబాబు వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. 8th క్లాస్ బయాలజీలో సెకండ్ లెసన్ అయినటువంటి సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్, కణము మౌలిక ప్రమాణం అనేటటువంటి ఈ చాప్టర్లో ఆల్రెడీ కొన్ని బిట్స్ చేయడం జరిగింది. ఇవన్నీ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని తయారు చేసినటువంటి బిట్స్. సో వీటికి టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్క బిట్ని ఆన్సర్ చేసి ఎన్ని కరెక్ట్ అయినవి కింద కామెంట్ చేయండి. సో ఫస్ట్ 31 క్వశ్చన్. ఉల్లిపాయ పొరలో కణాల్లో ఏది స్పష్టంగా కనిపిస్తుంది? వాట్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ ఇన్ ఆనియన్ పీల్ సెల్స్? ఆప్షన్ ఏ కణత్వచము, ఆప్షన్ బి కణజీవము, ఆప్షన్ సి కేంద్రకము, ఆప్షన్ డి పత్రరంధ్రము. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి కేంద్రకం. కేంద్రకం స్పష్టంగా కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 32. బుగ్గ కణాల్లో ఏది కనిపించదు? వాట్ ఈజ్ నాట్ విజిబుల్ ఇన్ చీక్ సెల్స్? ఆప్షన్ ఏ కేంద్రకము, న్యూక్లియస్, ఆప్షన్ బి కణజీవం లేదా జీవ పదార్థము, ఆప్షన్ సి కణకవచము, ఆప్షన్ డి కణత్వచము సెల్ మెంబ్రేన్. ఎవరో టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి కణకవచము. బుగ్గ కణాల్లో కణకవచం అనేది ఉండదు. కణకవచం కేవలం ప్లాంట్ సెల్స్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి సరైన సమాధానము. క్వశ్చన్ నెంబర్ 33. పత్రరంధ్రాలు వేటికి సహాయపడతాయి? వాట్ డు స్టొమాటా హెల్ప్ విత్? ఆప్షన్ ఏ కణ విభజన, సెల్ డివిజన్, ఆప్షన్ బి వాయు మార్పిడి, గ్యాసెస్ ఎక్స్చేంజ్, ఆప్షన్ సి ఆహార ఉత్పత్తి, ఫుడ్ ప్రొడక్షన్, ఆప్షన్ డి నీటి శోషణ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి గ్యాసెస్ ఎక్స్చేంజ్, వాయు మార్పిడి. పత్రరంధ్రాలు అనేవి వాయు మార్పిడి కోసం ఉపయోగపడతాయి. క్వశ్చన్ నెంబర్ 34. ఏ రంగులో ఉండే చుక్క లాంటి నిర్మాణం కేంద్రకము? వాట్ కలర్ ఈజ్ ద డాట్ లైక్ స్ట్రక్చర్ దట్ ఈజ్ ఇన్ ద న్యూక్లియస్? ఆప్షన్ ఏ ఆకుపచ్చ, గ్రీన్, ఆప్షన్ బి నీలం లేదా ఎరుపు, బ్లూ ఆర్ రెడ్, ఆప్షన్ సి నలుపు బ్లాక్, ఆప్షన్ డి తెలుపు వైట్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి నీలము లేదా ఎరుపు, రెడ్ ఆర్ బ్లూ. సాఫ్రన్ వేసినప్పుడు ఎరుపు రంగులో ఉంటుందండి. మెథలిన్ బ్లూ వేసినప్పుడు బ్లూ కలర్లో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 35. కణంలో ఏ భాగాలు ఉంటాయి? వాట్ ఆర్ పార్ట్స్ ప్రజెంట్ ఇన్ ద సెల్? ఆప్షన్ ఏ కేంద్రకము, ఆప్షన్ జీవ పదార్థము, కణకవచము, కణత్వచము, ఆప్షన్ బి కేంద్రకము మరియు జీవ పదార్థం మాత్రమే, ఆప్షన్ సి కణత్వచము, కణకవచం మాత్రమే, ఆప్షన్ డి పైవేవి కావు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ కేంద్రకము, జీవ పదార్థము, కణకవచము, కణత్వచము. ఇవి కణాల్లో కనిపించేటటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు. ఇవి ఎక్కువగా వృక్ష కణంలో ఉంటాయి. ప్లాంట్ సెల్ అని పెట్టండి. వృక్ష కణంలో కేంద్రకము, జీవ పదార్థము, కణకవచము, కణత్వచము ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. వాట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎ సెల్? కణంలో ఏముంటాయి? ఆప్షన్ ఏ కణాంగాలు, ఆప్షన్ బి కణజాలము, ఆప్షన్ సి అవయవాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. కణంలో ఆప్షన్ ఏ కణాంగాలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 37. కణాంగాలు వేటికి సహాయపడతాయి? వాట్ డూ సెల్ ఆర్గనెల్స్ హెల్ప్ విత్? ఆప్షన్ ఏ కణ విభజన, సెల్ డివిజన్, ఆప్షన్ బి కణజీవ క్రియలు, సెల్యులార్ ఫంక్షన్స్, ఆప్షన్ సి కణ రవాణా, సెల్ ట్రాన్స్పోర్ట్. ఏది కాదు. నన్ ఆఫ్ ద అబోవ్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి కణజీవ క్రియలు, సెల్యులార్ ఫంక్షన్స్. Question number 38.
ఏకకణజీవికి ఉదాహరణ ఏమిటి? వాట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం? ఆప్షన్ ఏ అమీబా, ఆప్షన్ బి పిల్లి, ఆప్షన్ సి వేప చెట్టు, ఆప్షన్ డి మానవుడు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ అమీబా. క్వశ్చన్ నెంబర్ 39. కణత్వచం వేటిని అనుమతిస్తుంది? వాట్ డస్ ద సెల్ మెంబ్రేన్ ఎలోస్? ఆప్షన్ ఏ అన్ని పదార్థాలు లోపలికి వెళ్ళడానికి, ఆల్ మెటీరియల్స్ టు ఎంటర్. ఆప్షన్ బి అన్ని పదార్థాలు బయటికి వెళ్ళడానికి, ఆల్ మెటీరియల్స్ టు ఎగ్జిట్. కొన్ని పదార్థాలు మాత్రమే లోపలికి మరియు బయటికి వెళ్ళడాన్ని, ఓన్లీ సర్టెన్ మెటీరియల్స్ టు ఎంటర్ అండ్ ఎగ్జిట్. ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. కొన్ని పదార్థాలు లోపలికి వెళ్ళడానికి, కొన్ని పదార్థాలు బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 40. కణకవచం వేటికి బలాన్ని ఇస్తుంది? వాట్ డస్ ద సెల్ వాల్ ప్రొవైడ్స్ స్ట్రెంగ్త్ టు? ఆప్షన్ ఏ కణత్వచము, ఆప్షన్ బి జీవ పదార్థం సైటోప్లాజం, ఆప్షన్ సి కణము, ఆప్షన్ డి కేంద్రకము. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము కణకవచము కణానికి బలాన్ని ఇస్తుందండి. ఆప్షన్ సి. కణకవచం అనేది ఉండటం వల్ల కణానికి బలం అనేది, సపోర్ట్ అనేది ఉంటుంది, స్ట్రెంగ్త్. క్వశ్చన్ నెంబర్ 41. ఉల్లిపాయ కణాల్లో ఏమీ ఉండదు. వాట్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ఆనియన్ సెల్స్? ఆప్షన్ ఏ కణత్వచము సెల్ మెంబ్రేన్, ఆప్షన్ బి కణకవచము సెల్ వాల్, ఆప్షన్ సి కేంద్రకము న్యూక్లియస్, ఆప్షన్ డి ప్లాస్టిడ్స్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ప్లాస్టిడ్స్. చూడండి, ఉల్లిపాయలో కణాలు, ఉల్లిపాయ అనేది మొక్క సంబంధించింది అయినప్పటికీ కూడా మరి మొక్కలో ప్లాస్టిడ్స్ అనేవి కేవలం గ్రీనిష్ పార్ట్స్లోనే ప్లాస్టిడ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇది మిగిలినటువంటి భాగాలతో కంపేర్ చేసినప్పుడు ఇది ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కణత్వచము, కణకవచము, కేంద్రకం ఉంటాయి కాబట్టి ప్లాస్టిడ్స్ అనేవి ఉండవు. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్ బట్టి మనం సరైనటువంటి దాన్ని ఎంపిక చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 42. ఏ జీవుల్లో ఒకే కణంతో నిర్మితమైనవి? విచ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఏ సింగిల్ సెల్? ఆప్షన్ ఏ బహుకణజీవులు, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఆప్షన్ బి ఏకకణజీవులు, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఆప్షన్ సి మొక్కలు ప్లాంట్స్, ఆప్షన్ డి జంతువులు యానిమల్స్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఏకకణజీవులు. ఏకకణజీవులు యూనిసెల్యులర్లో బాడీ అనేది సింగిల్ సెల్స్తో తయారై ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ఏకకణజీవులు ఏమి చేయగలవు? వాట్ కెన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ డూ? ఆప్షన్ ఏ ఆహార సేకరణ, గ్యాదరింగ్ ఫుడ్, ఆప్షన్ బి శ్వాసక్రియ రెస్పిరేషన్, ఆప్షన్ సి ప్రత్యుత్పత్తి రిప్రొడక్షన్, ఆప్షన్ డి పైవన్నీ, ఆల్ ఆఫ్ ద అబోవ్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి పైవన్నీ, ఆల్ ఆఫ్ ద అబోవ్. ఏకకణజీవులు అన్నీ చేస్తాయండి, అన్ని రకాలైనటువంటి జీవక్రియలు చేసుకుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. బహుకణజీవులు అంటే ఏమిటి? వాట్ ఆర్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్? ఆప్షన్ ఏ కణం కలిగినవి, ఒక కణం కలిగినవి, ఆర్గానిజమ్స్ విత్ వన్ సెల్, ఆప్షన్ బి ఒకటి కంటే ఎక్కువ కణాలు కలిగినవి, ఆర్గానిజమ్స్ విత్ మోర్ దాన్ వన్ సెల్, ఆప్షన్ సి కణాలు లేనివి, ఆర్గానిజమ్స్ వితౌట్ సెల్స్. నెక్స్ట్ ఆప్షన్ డి పైవేవి కావు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. బహుకణజీవులు అంటే, సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఒకటి కంటే ఎక్కువ కణాలు కలిగినవి, ఆర్గానిజమ్స్ విత్ మోర్ దాన్ వన్ సెల్స్. క్వశ్చన్ నెంబర్ 45. ఏకకణజీవులకు ఉదాహరణ ఏమిటి? వాట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్? ఆప్షన్ ఏ అమీబా, ఆప్షన్ బి జిల్లేడుకాయ కెలట్రోపిస్ ప్రకోరా, ఆప్షన్ సి గడ్డి గ్రాస్, ఆప్షన్ డి వేప చెట్టు నీమ్ ట్రీ. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ అమీబా. అమీబా ఈజ్ ఏ యూనిసెల్యులర్ ఆర్గానిజం. క్వశ్చన్ నెంబర్ 46. కణాల గుంపుని ఏమని అంటారు? ఆప్షన్ ఏ వాట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ కాల్డ్? కణాంగం ఆర్గనిల్, ఆప్షన్ బి కణజాలం టిష్యూ, ఆప్షన్ సి అవయవం ఆర్గాన్, ఆప్షన్ డి జీవి ఆర్గానిజం. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
దీనికి సరైన సమాధానం కణాల గుంపును కణజాలము టిష్యూ అంటారండి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. మొక్కలలోని కణాలు వేటిని కలిగి ఉంటాయి? వాట్ డూ ప్లాంట్ సెల్స్ కంటైన్? ఆప్షన్ ఏ కణకవచము, ఆప్షన్ బి కణత్వచము, ఆప్షన్ సి కేంద్రకము, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మొక్కల్లో కణాలు వేటిని కలిగి ఉంటాయి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 48. జంతువుల కణాల్లో ఏమీ ఉండదు. వాట్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ యానిమల్ సెల్స్? ఆప్షన్ ఏ కణత్వచము, సెల్ మెంబ్రేన్, ఆప్షన్ బి కేంద్రకము, ఆప్షన్ బి కేంద్రకము న్యూక్లియస్, ఆప్షన్ సి కణకవచము సెల్ వాల్, ఆప్షన్ డి జీవ పదార్థము సైటోప్లాజం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి కణకవచము. జంతు కణాల్లో కణకవచం అనేది సెల్ వాల్ అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. కిరణజన్య సంయోగక్రియ ఎక్కడ జరుగుతుంది? వేర్ డస్ ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్? ఆప్షన్ ఏ పత్రరంధ్రాల్లో స్టోమేటా, ఆప్షన్ బి క్లోరోప్లాస్ట్ హరిత రేణువుల్లో, ఆప్షన్ సి కణజీవంలో లేదా జీవ పదార్థంలో. నెక్స్ట్ సైటోప్లాజం, ఆప్షన్ డి కేంద్రకం న్యూక్లియస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి క్లోరోప్లాస్ట్ హరిత రేణువు లేదా క్లోరోప్లాస్ట్లో మనకి కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 50. ఏ కణాలు మొక్కకు రక్షణ ఇస్తాయి? విచ్ సెల్స్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు ద ప్లాంట్ ఇన్ స్టెమ్? కాండం అడ్డుకోతను మనం పరిశీలించినట్లయితే దాంట్లో ఏ, బి, సి, డి కణాలు ఉన్నాయి. ఏ గ్రూపుల కణాలు మొక్కకి రక్షణ ఇస్తాయి? ఎవరి టైం స్టార్ట్స్లో. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ గ్రూప్ ఏ కణాలు. ఏ గ్రూపులో ఉన్నటువంటి కణాలు అనేవి రక్షణ కోసం ఉపయోగపడతాయండి. ఆకారాన్ని రక్షణ ఇస్తాయి. వీటిని త్వచ కణజాలం అంటారు, డెర్మల్ టిష్యూ అంటారు. ఇది కాండానికి బయట ఉండి రక్షిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 51. ఏ కణాలు నీటిని సరఫరా చేస్తాయి? విచ్ సెల్స్ ట్రాన్స్పోర్ట్ వాటర్? ఆప్షన్ ఏ గ్రూప్ కణాలు, ఆప్షన్ బి గ్రూప్ కణాలు, ఆప్షన్ సి గ్రూప్ కణాలు, ఆప్షన్ డి గ్రూప్ కణాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి గ్రూప్ కణాలు. సి గ్రూప్ కణాలు అనేవి నీటిని రవాణా చేస్తాయి. అంటే ట్రాన్స్పోర్ట్ టిష్యూ అని చెప్తారు దీన్ని. జైలం ఫ్లోయం దీంట్లో ఉంటాయండి. మూడో గ్రూప్లో దారువు పోషక కణజాలం అంటారు, ప్రసరణ కణజాలం అంటారు సి గ్రూప్ని. క్వశ్చన్ నెంబర్ 52. ఏ కణాలు ఆహారాన్ని సరఫరా చేస్తాయి? విచ్ సెల్స్ ట్రాన్స్పోర్ట్ ఫుడ్? ఆప్షన్ ఏ గ్రూప్ కణాలు, బి గ్రూప్ కణాలు, సి గ్రూప్ కణాలు, డి గ్రూప్ కణాలు ఆహారాన్ని సరఫరా చేసేవి. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి గ్రూప్ కణాలు ఆహారాన్ని కూడా సరఫరా చేస్తాయండి. అంటే ఇక్కడ దీంట్లో దారువు పోషక కణజాలం ఉంటుంది, ఎగ్జైలం ఫ్లోయం ఉంటుంది. కాబట్టి ఆహారాన్ని సరఫరా చేసేది ఫ్లోయం పోషక కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. ఏ కణాలు కాండం మధ్యలో ఉంటాయి? విచ్ సెల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్టెమ్? ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్, డి గ్రూప్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి గ్రూప్ సెల్స్. డి గ్రూప్ సెల్స్ అనేవి కాండం మధ్యలో ఉంటాయి. దీన్ని దవ్వ లేదా పిట్ అని పిలుస్తారండి. మరి ఇది దీంట్లో పోషక పదార్థాలు నిల్వ ఉంటాయి. దీంట్లో ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. మానవ శరీరంలో ఎన్ని రకాల కణాలు ఉంటాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెల్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బాడీ? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి చాలా రకాలు మెనీ టైప్స్, ఆప్షన్ డి వందలాది హండ్రెడ్స్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి చాలా రకాలైనటువంటి సో మెనీ టైప్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. ఎర్ర రక్త కణాలు ఏ ఆకారంలో ఉంటాయి? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద రెడ్ బ్లడ్ సెల్స్? ఆప్షన్ ఏ గుండ్రంగా రౌండ్, ఆప్షన్ బి అండాకారంగా ఓవెల్, ఆప్షన్ సి పొడవుగా లాంగ్, ఆప్షన్ డి నక్షత్రాకారంలో స్టార్ షేప్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము
ఆప్షన్ ఏ గుండ్రంగా రౌండ్ షేప్లో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. నాడీ కణం యొక్క ప్రధానమైన విధి ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ నెర్వ్ సెల్? ఆప్షన్ ఏ కండర సంకోచము, మస్క్యులర్ కాంట్రాక్షన్. ఆప్షన్ బి సమాచార ప్రసారం, ఇన్ఫర్మేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఆప్షన్ సి రక్షణ, ప్రొటెక్షన్. ఆప్షన్ డి ఆహార నిల్వ, స్టోరేజ్ ఆఫ్ ఫుడ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి సమాచార ప్రసారం, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్. క్వశ్చన్ నెంబర్ 57. తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయి? వాట్ డూ వైట్ బ్లడ్ సెల్స్ డూ? ఆప్షన్ ఏ ఆక్సిజన్ సరఫరా, సప్లై ఆఫ్ ఆక్సిజన్. ఆప్షన్ బి పోరాటం, ఫైట్ అగైనెస్ట్ డిసీజెస్. ఆప్షన్ సి ఆహారము, జీర్ణము, డైజెషను. ఆప్షన్ డి కదలిక, హెల్ప్ ఇన్ మూమెంట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి పోరాటం, ఫైట్ అగైనెస్ట్ డిసీజెస్. వ్యాధులు రాకుండా ఇవి పోరాడతాయండి. క్వశ్చన్ నెంబర్ 58. నునుపు కండర కణాలు ఎక్కడ కనిపిస్తాయి? వేర్ ఆర్ స్మూత్ మజిల్స్ ఫౌండ్? ఆప్షన్ ఏ ఎముకలకు జత చేయబడి ఉంటాయి, అటాచ్డ్ టు బోన్స్. ఆప్షన్ బి రక్తనాళాల్లో, ఇన్ బ్లడ్ వెజిల్స్. ఆప్షన్ సి గుండె, ఇన్ హార్ట్. ఆప్షన్ డి చర్మంలో, ఇన్ ద స్కిన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి రక్తనాళాల్లో. రక్తనాళాల యొక్క గోడల్లో ఇవి నునుపు కండరాలు ఉంటాయండి. ఇవి కదురు ఆకారంలో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 59. రేఖిత కండర కణాలు వేటికి సహాయపడతాయి? వాట్ డూ స్ట్రైటెడ్ మజిల్స్ సెల్స్ హెల్ప్ విత్? ఆప్షన్ ఏ వేగవంతమైన కదలిక, ఫాస్ట్ మూమెంట్. ఆప్షన్ బి నెమ్మదైన కదలిక, స్లో మూమెంట్. ఆప్షన్ సి అంతర్గత అవయవాల కదలిక, మూమెంట్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఎబో, ఏది కాదు. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము వేగవంతమైన కదలిక. రేఖిత కండరాలు ఎముకలు కతుక్కొని ఉంటాయండి, కాబట్టి బాగా వేగవంతమైనటువంటి కదలికలు చేయడానికి ఉపయోగపడతాయి. క్వశ్చన్ నెంబర్ 60. ఎముక కణాలు ఏం చేస్తాయి? వాట్ డూ బోన్ సెల్స్ డూ? ఆప్షన్ ఏ శరీరాన్ని రక్షించడం. ఆప్షన్ బి శరీరానికి మద్దతు ఇవ్వడం, ప్రొవైడ్ సపోర్టింగ్ టు బాడీ, కదలిక సహాయం చేయడం, హెల్పింగ్ ఇన్ మూమెంట్. ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి శరీరానికి సపోర్ట్ ఇవ్వటం. మోనోసైట్స్ మరియు లింఫోసైట్స్ అనేవి ఏ రకమైనటువంటి కణాలు? ఎర్ర రక్త కణాలు. ఆప్షన్ బి తెల్ల రక్త కణాలు. ఆప్షన్ సి కండర కణాలు. ఆప్షన్ డి నాడీ కణాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మోనోసైట్స్, లింఫోసైట్స్ అనేవి తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాల్లో రకాలు ఇవి. బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ మరియు ఈసినోఫిల్స్ వేటిలో రకాలు? వాట్ ఆర్ ద బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అండ్ ఈసినోఫిల్స్? ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, కండర కణాలు, నాడీ కణాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి తెల్ల రక్త కణాలు. ఇవి తెల్ల రక్త కణాల్లో రకాలు. క్వశ్చన్ నెంబర్ 63. అమీబా ఏ ఆకారంలో ఉంటుంది? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద అమీబా? గుండ్రంగా ఉంటుంది, దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది, క్రమరహితంగా ఉంటుంది, స్థిరమైన ఆకారంగా ఉంటుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి క్రమరహితంగా, ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 64. అమీబా వేడి సహాయంతో కదులుతుంది. వాట్ హెల్ప్స్ అమీబా టు మూవ్? ఫ్లాజిల్లా, సీలియా, మిథ్యాపాదాలు, కండరాలు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. ఫ్లాజిల్లా
కషాబాలు, సీలియా, శైలికలు, మిథ్యాపాదాలు, సూడోపోడియా, కండరాలు, మజిల్స్. దీనికి సరైన సమాధానము ఆప్షను సి, మిథ్యాపాదాలు. అమీబా మిథ్యాపాదాలతో కదులుతుంది. క్వశ్చన్ నెంబర్ 65. వాట్ డూ సూడోపోడియా హెల్ప్ విత్? మిథ్యాపాదాలు వేటికి సహాయపడతాయి? ఆప్షన్ ఏ, కదలిక మరియు ఆహార సేకరణ, మూమెంట్ అండ్ ఫుడ్ కలెక్షన్. ఆప్షన్ బి, శ్వాసక్రియ, రెస్పిరేషన్. ఆప్షన్ సి, విసర్జన, ఎక్స్క్రిషన్. ఆప్షన్ డి, ప్రత్యుత్పత్తి, రిప్రొడక్షన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, కదలిక మరియు ఆహార సేకరణ. అమీబాలో చలనానికి, ఆహార సేకరణ కోసం మిథ్యాపాదాలు ఉపయోగపడతాయి. క్వశ్చన్ నెంబర్ 66. కణాలు వేటిలో భిన్నంగా ఉంటాయి? వాట్ డూ సెల్స్ వ్యారీ ఇన్? ఆకారము మరియు పరిమాణము. ఆప్షన్ బి, నిర్మాణము. ఆప్షన్ సి, పనితీరు. ఆప్షన్ డి, ఏది కాదు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, ఆకారము పరిమాణంలో భిన్నంగా ఉంటాయి కణాలు. క్వశ్చన్ నెంబర్ 67. ఏనుగులోని కణాలు మనిషిలోని కణాల కంటే పెద్దవా? ఆర్ ఎలిఫెంట్ సెల్స్ బిగ్గర్ దాన్ హ్యూమన్ సెల్స్? ఆప్షన్ ఏ, అవును. ఆప్షన్ బి, కాదు. ఆప్షన్ సి, చెప్పలేము. ఆప్షన్ డి, రెండు సమానం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, కాదు. ఏనుగుల కణాలు మనుషుల కణాల కంటే పెద్దగా ఉండవు. ఏనుగు పరిమాణాలు పెద్దగా ఉన్నప్పుడు కణాలు పెద్దగా ఉండవు. నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 68. కణాల పరిమాణంలో ఎంత చిన్నగా ఉండగలవు? హౌ స్మాల్ కెన్ సెల్స్ బీ ఇన్ సైజ్? ఆప్షన్ ఏ, మీటర్లు. ఆప్షన్ బి, సెంటీమీటర్లు. ఆప్షన్ సి, మైక్రాన్లు. ఆప్షన్ డి, మిల్లీమీటర్లు. తక్కువగా ఉండే సైజు ఎంత కణాలు మినిమం? సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, మైక్రాన్లు. మైక్రాన్ సైజులో ఉంటాయి, చిన్న సైజులో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. కణాల పరిమాణంలో ఎంత పెద్దగా ఉండగలవు? హౌ లార్జ్ కెన్ సెల్స్ బీ ఇన్ సైజ్? ఆప్షన్ ఏ, మైక్రాన్ల వరకు. ఆప్షన్ బి, మిల్లీమీటర్ల వరకు. ఆప్షన్ సి, సెంటీమీటర్ల వరకు. ఆప్షన్ డి, మీటర్ల వరకు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, సెంటీమీటర్ల వరకు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. కణము అంటే ఏమిటి? వాట్ ఈజ్ సెల్? అతి చిన్న జీవి, జీవి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం, కణజాలము, అవయవము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ జి, జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. ఇది రిపీట్ అయిందండి బిట్. నెక్స్ట్, కణాలు దేంతో నిర్మితమై ఉంటాయి? కణాంగాలతోటి. ఇది రిపీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. అతి చిన్న కణం ఏది? వాట్ ఈస్ ద స్మాలెస్ట్ సెల్? మానవ నాడీ కణం, ఉష్ణపక్షి గుడ్డు, బ్యాక్టీరియా కణము, ఏది కాదు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, బ్యాక్టీరియా కణము అతి చిన్న కణము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. అతి పెద్ద కణం ఏది? వాట్ ఈస్ ద లార్జెస్ట్ సెల్? మానవ నాడీ కణము, ఉష్ణపక్షి గుడ్డు, బ్యాక్టీరియా కణము, ఏది కాదు. టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ఉష్ణపక్షి అండము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, మానవుడి నాడీ కణం పొడవు ఎంత ఉంటుంది? హౌ లాంగ్ ఈజ్ ద హ్యూమన్ నెర్వ్ సెల్ ఈజ్? 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్లు. ఆప్షన్ బి, 20 నుంచి 30 మైక్రోమీటర్లు. ఆప్షన్ సి, 90 నుంచి 100 సెంటీమీటర్లు. ఆప్షన్ డి, మీటర్లలో. టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, 90 నుంచి 100 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. ఉష్ణపక్షి గుడ్డు పరిమాణం ఎంత? వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఆస్ట్రిచ్ ఎగ్? ఆప్షన్ ఏ, 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్స్. ఆప్షన్ బి, 20 నుంచి 30 మైక్రోమీటర్లు. ఆప్షన్ సి, 90 నుంచి 100 సెంటీమీటర్లు. ఆప్షన్ డి, 17 సెంటీమీటర్లు ఇంటూ 18 సెంటీమీటర్లు. టైం స్టార్ట్స్ నౌ.
దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి 17 సెంటీమీటర్లు ఇంటూ 18 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. కణాల పరిమాణం వేటిపైన ఆధారపడి ఉండదు. కణాల యొక్క పరిమాణం వేటిపైన ఆధారపడి ఉండదు. ఆప్షన్ ఏ జీవి యొక్క పరిమాణం పైన, కణాల సంఖ్య పైన, కణాల యొక్క ఆకారం పైన, కణాల యొక్క పనితీరు పైన. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వాట్ డస్ ద సైజ్ ఆఫ్ ద సెల్ నాట్ డిపెండ్. దీని సరైన సమాధానం ఆప్షన్ జీవి యొక్క పరిమాణం పైన, కణాల యొక్క పరిమాణం ఆధారపడి ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. వేటిలో కణాలు వేరువేరుగా ఉంటాయి. కణాలు వేరువేరుగా వేటిలో ఉంటాయి. ఆప్షన్ ఏ ఆకారము, పరిమాణము, సంఖ్య, పైవన్నీ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి పైవన్నీ. కణాలు ఆకారము, పరిమాణము, సంఖ్యలో తేడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 78. కంటితో చూడగలిగే కణాలు. విచ్ సెల్స్ కెన్ బి సీన్ విత్ నేకెడ్ ఐ. బ్యాక్టీరియా కణము, ఆప్షన్ బి ఉష్ణపక్షి గుడ్డు, ఆప్షన్ సి మానవుని కణాలు, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీని సరైన సమాధానము ఉష్ణపక్షి గుడ్డు, ఆప్షన్ బి. బ్యాక్టీరియా కనపడదండి, మానవుని కణాలు కూడా సరిగ్గా కనపడవు. మరి ఉష్ణపక్షి గుడ్డు అనేది కనిపిస్తుంది కాబట్టి ఇది సరైన సమాధానం. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి సెకండ్ చాప్టర్లో ఉన్న బిట్స్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్లో ఉన్నటువంటి బిట్స్ని కూడా తయారు చేస్తాం. ఇట్లాగే అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు లైవ్లో అడగడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా ఛానల్ని విజిట్ చేయండి, వీడియో చూడండి, ఖచ్చితంగా లైవ్లోకి రండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.